ఇస్తూనే ఉండాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైనా వచ్చారంటే అందరితో చేయాలని ఉంటారు ఖచ్చితంగా. డెఫినెట్‌గా. కానీ ఇప్పుడున్న టైంలో ఎవరితో ఇంకా కొరియోగ్రాఫ్ చేస్తే బాగుంటది ఈ సాంగ్స్ అని అంటే అనుకున్నారు? నాకైతే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. అవును. చిరంజీవి గారితో ఐ హోప్ చిరంజీవి గారితో వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ గివ్ బెస్ట్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం, ఆయన సాంగ్స్ చేస్తూ పెరిగాం మనం. సో ఆయనతో అవని, ఈవెన్ ఎన్టీఆర్ సార్తో అవని, అండ్ రామ్ చరణ్ సార్తో అవని, వీళ్ళతో పనిచేస్తే డెఫినెట్గా ఐ హోప్ చెయ్యాలి. ఖచ్చితంగా ఆ రోజు త్వరలో వస్తుందని కోరుకుంటున్నాను. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం దగ్గరలో పర్లాకిండియను. అచ్చా, ఓకే. అందుకే లింక్డ్ అంతా చేస్తారా? ఓకే. ఈవెన్ నక్లెస్ గోల్స్ అవని అండ్ లింగిడి కొంచెం అంటే అక్కడున్న తెలుసు, అక్కడున్న ఇది ఆ అట్మాస్ఫియర్, అది జనాలు ఎలా ఉంటారు ఏంటి అవన్నీ తెలుసు. చాలా చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూసాం కదా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అవన్నీ తెలుసు యాక్చువల్లీ. సూపర్ సూపర్ నైస్. సో ఆ పట్టు వల్ల సాంగ్స్ బాగా వచ్చాయి. కోర్స్ డెఫినెట్గా అలా కూడా అనుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చాలా కొన్ని దగ్గరగా చూస్తాం కదా, బాడీ లాంగ్వేజ్లు, ఊర్లో ఎలా ఉంటారు ఏంటి, అది అలా యూజ్ అయింది. సో ఈ సాంగ్స్ లో కూడా చేసేటప్పుడు కొరియోగ్రాఫ్ రిస్క్లు ఉంటాయి కదా, మీకు అలా ఏమైనా ఎదురయ్యాయి? మీకు కానీ మీరు చేస్తున్నప్పుడు హీరోస్ కానీ ఏమైనా రిస్క్లు ఎదురయ్యాయా? అంటే లైక్ సాంగ్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ మూమెంట్స్కి ఏమైనా? నువ్వు అలా రిస్క్లు ఏం కాదు. ఎప్పుడు కొన్ని మూమెంట్స్ నార్మల్గా అవి చిన్న చిన్న కాలు పట్టేయడం, అవి కామన్గానే ఉంటాయి. అంత పెద్ద రిస్క్ అయితే ఏం జరగదు. ఓకే.